నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ పాలనలో విధ్వంసం అర్థం చేసుకోవడానికి 5 నెలలు పట్టిందన్న సీఎం చంద్రబాబు. సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ను కొనియాడిన పవన్ సోషల్ మీడియాలో పోస్టులపై తన వంతు బాధ్యతగా ఖండించారంటూ ప్రశంస. సంక్షేమ పథకాలకు నిధుల కోత, కూటమి ప్రభుత్వ బడ్జెట్ ను తూర్పారబట్టిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలు మహా ఉద్యమంలా మునుపెన్నడూ చూడని చైతన్యంతో ఓట్లు వేశారని అన్నారు. 13.5% గ్రోత్ గతంలో సాధించామని తెలియజేశారు. 2019లో ఒక్క ఛాన్స్ అనే మాట చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ విధ్వంసాన్ని అర్థం చేసుకునేందుకు తనకు 4-5 నెలలు పట్టిందని అన్నారు. జరిగింది చూస్తే అనుకున్న దానికన్నా ఎక్కువ విధ్వంసం జరిగిందని తెలియజేశారు. జీవోలు పెట్టలేదని, సీఏజీకి కూడా లెక్కలు ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రంలో విభజన కన్నా ఈ 5 సంవత్సరాలు ఎక్కువ విధ్వంసం జరిగిందన్నారు. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని చెప్పారు. మాట్లాడితే ఎక్కడ అప్పు 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇప్పుడే చెప్తున్నా, మీరు చూస్తే అధ్యక్ష, గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు. 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్ లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్ లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్ కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్ గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు పెట్టిస్తా. ఆశ అనుకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేస్తూ వద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్ ప్రారంభంలో ఆయా చిత్ర బృందాల పట్ల ఎంత గౌరవంగా ఉండేవారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. అన్ని అంశాలపై శ్రద్ధాశక్తులు కనబరుస్తాడని అన్నారు. సాయి ధరమ్ తేజ్ నటుడిగా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొన్ని బహుమతులు కూడా అందించారు. తాను నటించిన పిల్లా నువ్వులేని జీవితం సినిమా విడుదలై నేటికి 10 ఏళ్లు కావడంతో తన మేనమామను కలిసి సాయి ధరమ్ తేజ్ ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా పవన్ సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడే వారి పోస్టులపై బలంగా స్పందిస్తున్న తీరు సాయి ధరమ్ తేజ్ లోని సామాజిక బాధ్యతను తెలియజేస్తోందని అన్నారు. ఇటీవల విజయవాడలో వరదలు వచ్చినప్పుడు తన వంతు బాధ్యతగా స్పందించాడని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 5 నెలల పాలన అప్పుల జాతర, సంక్షేమానికి పాతర అన్నట్టు ఉందని ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. ప్రశ్నించిన వారిని అక్రమంగా నిర్బంధించడం తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ వృత్తి, ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధికి అసలు కేటాయింపులే చేయలేదని వివరించారు.
ప్రకటించారు. తల్లికి వందనం పథకానికి 12,600 కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్లో కేవలం 5,380 కోట్లు కేటాయించడం చూస్తే లబ్ధిదారుల్లో సగం మందికి కోతపడే పరిస్థితి కనిపిస్తోందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో కూటమి యొక్క ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అని ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుల జాతరగా, సంక్షేమానికి పాతరగా ఈ కూటమి పరిపాలన కొనసాగుతూ ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే 6 నెలల్లో దాదాపు 50,000 కోట్ల రూపాయలు చేసి అప్పులు ఒకవైపు కనపడుతుంటే ఈ అప్పుల వలన ఏమన్నా సంక్షేమానికి పెద్దపీట వేస్తారా అని చూస్తే వారు ఈ సెషన్లో ఇచ్చినటువంటి ఆ బడ్జెట్ ప్రసంగంలో కానీ బడ్జెట్ పేపర్లో కానీ ఎక్కడా కూడా ఈ పథకాలకు సంబంధించినటువంటి ఊసు చాలా నామమాత్రంగా కనపడ్డది. నిజంగా సూపర్ 6 పేరుతోటి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని నీకు 15, నీకు 15, నీకు 20, నీకు 15 అని ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి 6 నెలలు ఓటాన్ బడ్జెట్తో కాలయాపన చేసి మళ్ళీ నిజంగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏమన్నా వస్తాయేమోనని ఆశించినటువంటి ప్రజలకి మొండి చేయి చూపించి 6 హామీల్ని వారు నెరవేర్చాలంటే దాదాపుగా 74,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలి. కానీ వారు కేటాయించింది ఎంత అని చూస్తే ఆశ్చర్యకరంగా 3 పథకాలకు మాత్రం కేవలం నామమాత్రపు కేటాయింపులు చేసి ఇంకొక 3 పథకాలకి గుండు సున్నా చుట్టారు. కీలకమైనటువంటి అనేక పథకాలని 3 ఇంపార్టెంట్ పథకాలని నిరుద్యోగ భృతి గుండు సున్నా 36,000 కోట్లు ఇవ్వాలి ఎగ్గొట్టేశారు. తల్లికి వందనం దాదాపుగా 12,600 కోట్లు కేటాయిస్తేనే 84 లక్షల మంది విద్యార్థుల తల్లులకి అంతా ఇవ్వగలుగుతారు. కానీ అక్కడ కూడా ఒక దగా మోసం 5,387 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే గతంలో మా ప్రభుత్వం ఇచ్చినటువంటి సగం మంది బిడ్డలకి ఇచ్చేటటువంటి ఆలోచన కూడా ఈ కూటమికి లేదు. శాసనసభ సాక్షిగా నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకి శాసనసభ సాక్షిగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానంలోనే వీరు ఎంత దుర్మార్గపు పరిపాలన కొనసాగిస్తున్నారో, కూటమి ఏ విధంగా ఫెయిల్యూర్ అయిందో ఈ యొక్క అఘాయిత్యాలని ఆపటంలో వారి సమాధానంలోనే స్పష్టంగా కనపడుతున్నటువంటి డేటా ఇది. మేము అడిగాం, మాకు వచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఒక ప్రశ్న అడిగాం. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలపై జరుగుతున్నటువంటి మానభంగాలపై, అఘాయిత్యాలపై, హత్యలపై, దాడులపై ఎన్ని కేసులు నమోదయ్యాయి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క 6 నెలల పరిపాలన కాలంలో అని అడిగితే వారి మాటల్లో వారు ఇచ్చినటువంటి సమాధానం ఇది. పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం గురువారం సందర్భంగా భోజన సదుపాయాన్ని కల్పించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రేపాకవారి సత్రంలో దివంగత సోలంకి బిపిన్ కుమార్ జ్ఞాపకార్థం రాజేంద్ర కుమార్ జైన్ జ్యువెలరీస్ కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారాన్ని అందజేశారు. ఈ మేరకు అన్నదాన కమిటీ సభ్యులు దాతలను అభినందించారు. ముఖ్య అతిథిగా పాలకొల్లు మండల రెవెన్యూ అధికారి దుర్గా కిషోర్ పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు కమిటీ సభ్యులను కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చెడగం సతీష్, శ్రీకాకోళ్లు వెంకన్న, గాది వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు పట్టణంలో ఈ కార్తీక మాసం సందర్భంగా మన పాలకొల్లు పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి క్షీర రామలింగేశ్వర స్వామి వారి అనుబంధంగా ఉన్నటువంటి రాపాక సత్రంలో మరి రోజు నిత్యాన్నదానం, ఈ 30 రోజులు కూడా నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు మరి వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. వారికి ఇంత పెద్ద ఎత్తున నిష్ఠతోటి మరి నిత్యాన్నదాన కార్యక్రమం చేయడం అంటే నిజంగా ఇది ఎంతో పుణ్యకార్యం. అదేవిధంగా అందరూ గర్వించదగ్గది కూడా. ఈరోజు దానిలో భాగంగా మరి నకోడా జ్యువెలర్స్ తరఫున వారి యొక్క యాజమాన్యం ఈరోజు ఈ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి నన్ను మరి ముఖ్య అతిథిగా నన్ను పిలవడం, ఈరోజు అమ్మవారి ఆశీస్సులను పొందడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని,
అదేవిధంగా ఈ 30 రోజులు అన్నదానం చేస్తున్నటువంటి దాతలందరికీ కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదే కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని, ఇంత పుణ్య కార్యక్రమాన్ని చేపట్టి మన పాలకొల్లు పట్టణాన్ని మరి అందరూ గుర్తించే విధంగా, అందరూ సంతోషించే విధంగా, హర్షించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా ఆనందదాయకం. మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి నిర్వాహకులందరికీ, అదేవిధంగా దాతలు అందరికీ కూడా ప్రత్యేకంగా నేను అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు కూడా ఇంత మంచి అవకాశం కల్పించినందుకు ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోపభూయిష్టంగా మారిందని వైసీపీ నేత నరేంద్ర రెడ్డి పేర్కొన్నారు. కడపలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా బూటకమని అన్నారు. ఈ బడ్జెట్ కారణంగా ఎవ్వరి జీవితాల్లోనూ మార్పులు రావని అన్నారు. టీడీపీ నాయకులు గొప్పలు చెప్పుకోవడం మినహా ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అందరికీ పన్నుల రూపంలో పెద్ద అఘాతాన్ని చూపుతోందన్నారు. సూపర్ 6 పథకాల్లో ఒక్క దీపం పథకం తప్ప మరేది అమలు జరిగే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ చూస్తే పూర్తి లోపభూయిష్టంగా, ప్రజలకు జవాబుదారీతనం లేని విధంగా ఆ బడ్జెట్ను పూర్తిగా రూపొందించినారు. ఎవరు బడ్జెట్ను చూసినా కానీ, డాక్యుమెంట్ను చూసినా కానీ అవే మనందరికీ కూడా అర్థమవుతాయి. కానీ నిన్న బడ్జెట్ సెషన్స్లో దానికి, అంటే ఈ బడ్జెట్కు ధన్యవాదాల తీర్మానంలో టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇది ఒక అద్భుతమైన బడ్జెట్గా, ప్రజలు కలలను తీర్చేటట్టుగా బడ్జెట్గా ఈ బడ్జెట్ ఉంది అని చెప్పేసి ఇవాళ మనం చూడడం జరుగుతుంది. చెప్పినారు కూడా వాళ్ళు, ఈనాడు పేపర్లో కూడా క్లియర్గా రాయడం జరిగింది. దానిపైన ఖండనే ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మనం బడ్జెట్ గురించి పూర్తిగా ఒకసారి చూస్తే మనకు అర్థమయ్యేది ఒకటేంటంటే, రాష్ట్ర ప్రజలకు రాబోయే రోజుల్లో పన్నుల మోత అనేది ఉండబోతుందనేది ఫస్ట్ క్లియర్గా అర్థమవుతుంది. రెండోది ఏంటంటే, ఖచ్చితంగా సూపర్ 6లో ఈ సంవత్సరానికి గాను ఓన్లీ దీపం పథకం మాత్రమే అమలు చేస్తారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మూడోది ఏంటంటే, ఈ బడ్జెట్ను ఒకసారి పూర్తిగా చూస్తే ఇక ఏ పథకం కూడా అమలు చేయాలంటే దగ్గర మరొక 1,00,000 కోట్లు, అంటే ఇప్పుడు 2,94,000 కోట్లు పెట్టారు. దగ్గర 4,00,000 కోట్లు ఉంటే తప్ప, బడ్జెట్ అనేది అంత ఉంటే తప్ప అన్ని సూపర్ 6 పథకాలు అనేవి అమలు కావు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ బడ్జెట్లో చూస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కావచ్చు, సెంట్రల్ నుంచి వచ్చే ఆదాయం కావచ్చు, లేకపోతే జిఎస్టీ రూపంలో వచ్చే ఆదాయం కావచ్చు, అవన్నీ చూస్తే బడ్జెట్లోనే 1,99,000 కోట్లు, అంటే కొంచెం చిల్లర ఉంది, అంటే దగ్గర 2,00,000 కోట్లు అనుకోండి, చెప్పడం జరిగింది. బడ్జెట్లోనే ఇదంతా ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళు సూపర్ 6 పథకాలు కావచ్చు, మిగతా సంక్షేమ పథకాలు ఏదైతే గతంలో ఇస్తున్నారో అన్ని పథకాలు ఇచ్చేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పించేంత వరకు ఖచ్చితంగా మేము నిద్రపోము, మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా అని చెప్పేసి టీడీపీ మరియు కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, ఇక ఆఖరి పంచు నాదే అయితే ఆ కిక్కు వేరని పవన్ కళ్యాణ్ గారు ఓ సినిమాలో అన్నారు. ఈ ప్రెస్ మీటు ఆఖరి ప్రశ్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే, నేను ప్రశ్నించడానికి వచ్చినానన్నావు, ప్రశ్నించేది నా గుణం అని చెప్పినావు, సనాతన ధర్మం నా లక్ష్యం అని చెప్పినావు, వరాహి డిక్లరేషన్ నెరవేర్చిన వరకు నేను నిద్రపోనని చెప్పినావు. మరి వరాహి డిక్లరేషను నువ్వు తిరుపతిలో తెలుగులోను, ఇంగ్లీష్లోను, తమిళ్లోను, హిందీలోను, ఇన్ని భాషల్లో చెప్పినావు. తర్వాత నువ్వు వరాహి డిక్లరేషన్ ప్రకటించినాక 3 క్యాబినెట్ మీటింగులు జరిగినాయి, ఒక బడ్జెట్ ప్రవేశపెట్టినారు. మరి నువ్వు చెప్పిన వరాహి డిక్లరేషన్కు ఎంత ఫండ్స్ పెట్టావు? ఒక కొత్త చట్టం తేవాలంటే దానిపైన ఎంతో కొంత స్టడీ చేయాలా. ఆ స్టడీ చేయాలంటే నువ్వు దానికి ఎంతో కొంత అమౌంట్ కేటాయించాలా. మరి ఏమైంది ఇదంతా? అంటే ప్రశ్నించడం అవసరం లేదా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కోసం డైవర్షన్ చేసేదానికోసం ఆ రోజు ఆడింది మీరు నాటకమా అని చెప్పేసి ప్రజలకు కూడా మీరు తెలియజేయాలా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.